2025 సంవత్సరంలో ఇప్పటివరకు చూస్తే బంగారం ఇన్వెస్టర్లకు సుమారు 75% రిటర్న్స్ ఇచ్చింది. అయితే ఇక్కడి నుంచి బంగారం ధర ఇంకా పెరుగుతుందా లేక తగ్గుతుందా? పెరిగితే ఎందుకు పెరుగుతుంది? ఇది ప్రతి ఇన్వెస్టర్ తప్పకుండా తెలుసుకోవలసిన విషయం. ముందుగా మా వీడియోను లైక్ చేయండి, అలాగే రామ్ 99 పేజ్ని ఫాలో అవ్వండి. ఇప్పుడు గత కొన్ని సంవత్సరాలుగా బంగారం ఎందుకింతగా పెరిగిందో చూద్దాం. మొదటి కారణం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బ్యాంకులు భారీగా బంగారం కొనుగోలు చేయడం. డిమాండ్ పెరుగుతున్న కొద్దీ బంగారం ధర కూడా క్రమంగా పెరుగుతూ వచ్చింది. రెండవ కారణం, ప్రస్తుతం ప్రపంచంలోని చాలా ఆర్థిక వ్యవస్థలు కష్టాల్లో ఉన్నాయి. అందులో పెద్ద దేశాల ఆర్థిక వ్యవస్థలు కూడా ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు సేఫ్ ఎసెట్స్ వైపు మొగ్గు చూపుతారు. అందులో బంగారం ప్రధానమైనది. దీనితో పాటు రష్యా ఉక్రెయిన్ యుద్ధం, వెనిజువేలాపై అమెరికా తీసుకుంటున్న చర్యలు, గ్రీన్లాండ్పై అమెరికా ప్రభావం పెంచుకునే ప్రయత్నాలు, ఇలాంటి జియోపొలిటికల్ సమస్యలు కొనసాగుతుండటంతో బంగారం ధరకు మద్దతు లభిస్తోంది. ఇక మరో ముఖ్యమైన అంశం చైనా సెంట్రల్ బ్యాంక్. వివిధ రిపోర్ట్స్ ప్రకారం చైనా సెంట్రల్ బ్యాంక్ ప్రపంచానికి తెలియకుండా కూడా భారీగా బంగారం నిల్వలు పెంచుకుంటోంది. అంటే అధికారికంగా ప్రకటించిన దానికన్నా ఎక్కువ బంగారం వాళ్ల దగ్గర ఉండే అవకాశం ఉంది. చైనా సెంట్రల్ బ్యాంక్తో పాటు సాధారణ ప్రజలు కూడా బంగారం కొనుగోలు చేస్తూనే ఉన్నారు. ఈ విధంగా గ్లోబల్ అనిశ్చితులు ఇలాగే కొనసాగితే బంగారం ధర ఇక్కడి నుంచి కూడా ఇంకా పెరిగే అవకాశం ఉంది. అంతేకాదు, అనేకమంది అనలిస్టులు 2026 చివరి నాటికి కూడా బంగారం ధర మంచి స్థాయికి చేరుతుందని అంచనా వేస్తున్నారు. అయితే మీ అభిప్రాయమేంటి? బంగారం ధర ఇంకా పెరుగుతుందా లేక తగ్గుతుందా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. బంగారంలో ఇన్వెస్ట్ చేయాలనుకునే ప్రతి ఒక్కరికీ ఈ సమాచారం ఉపయోగపడుతుంది కాబట్టి ఈ వీడియోను అందరితో షేర్ చేయండి. 2025 సంవత్సరంలో ఇప్పటివరకు చూస్తే బంగారం ఇన్వెస్టర్లకు సుమారు 75% రిటర్న్స్ ఇచ్చింది. అయితే ఇక్కడి నుంచి బంగారం ధర ఇంకా పెరుగుతుందా లేక తగ్గుతుందా? పెరిగితే ఎందుకు పెరుగుతుంది? ఇది ప్రతి ఇన్వెస్టర్ తప్పకుండా తెలుసుకోవలసిన విషయం. ముందుగా మా వీడియోను లైక్ చేయండి, అలాగే రామ్ 99 పేజ్ని ఫాలో అవ్వండి. ఇప్పుడు గత కొన్ని సంవత్సరాలుగా బంగారం ఎందుకింతగా పెరిగిందో చూద్దాం. మొదటి కారణం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బ్యాంకులు భారీగా బంగారం కొనుగోలు చేయడం. డిమాండ్ పెరుగుతున్న కొద్దీ బంగారం ధర కూడా క్రమంగా పెరుగుతూ వచ్చింది. రెండవ కారణం, ప్రస్తుతం ప్రపంచంలోని చాలా